హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కాస్టింగ్ క్లాసెస్. మనము కాస్టింగ్లో ఇవాళ ప్రాసెస్ కాస్టింగ్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చేస్తాను. చేసేబోయేది ఒకటే క్వశ్చన్ అయినప్పటికీ సేమ్ క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు ఎగ్జామ్లో ఇంకెలాంటి క్వశ్చన్ వచ్చినా, మీ బుక్లో ఇంకెలాంటి క్వశ్చన్ ఉన్నా చేయొచ్చు. సో 80% ఆఫ్ ద క్వశ్చన్స్కి ఇది ఆన్సర్ కాకపోతుంది. సో లెట్స్ సీ. ఒక క్వశ్చన్ తీసుకున్నాను ఒక బుక్లో నుంచి. దీన్ని పీడిఎఫ్ని ఆర్ స్క్రీన్ షాట్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరికైనా కావాలి అనుకుంటే. బట్ రెడీ రెఫరెన్స్ కోసం ఇక్కడ రాశాను. ఇది విజిబుల్గా లేకపోయినా పర్లేదు, నేను ఈ క్వశ్చన్ని ఎలాగో మళ్ళీ పెడతాను. బట్ కాన్సెప్ట్ పైన ఎలా చేస్తున్నామో, ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా చేయాలి దానిపైన ఫోకస్ చేయండి. జస్ట్ నంబర్స్ మారుతాయి, పర్సంటేజెస్ మారుతాయి, రేట్లు మారుతాయి, బట్ మోస్ట్లీ క్వశ్చన్ ప్యాటర్న్ సేమ్గా ఉండబోతుంది. 6 to 8 మార్క్స్ వస్తాయి. సో లెట్స్ స్టార్ట్. ఈ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక ప్రొడక్షన్ యూనిట్లో ఒక కంపెనీలో వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు. ప్రొడక్షన్ చేయడానికి ఒక ప్రోడక్ట్ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ రావడానికి 3 స్టెప్స్ పడుతుంది. ప్రాసెస్ నెంబర్ 1, ప్రాసెస్ నెంబర్ 2, ప్రాసెస్ నెంబర్ 3 అని చెప్పేసి జస్ట్ విజువలైజ్ చేసుకోండి. ఒక ప్రోడక్ట్ ఫస్ట్ ప్రాసెస్లో కొంచెం వరకు ప్రాసెస్ అవుతుంది, సెకండ్ ప్రాసెస్లో ఇంకొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, థర్డ్ ప్రాసెస్లో అది మొత్తం కంప్లీట్ అవుతుంది. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెటీరియల్ని ఫస్ట్ ప్రాసెస్లో 5200ని ఇంకర్ అవుతున్నారు, సెకండ్ ప్రాసెస్లో 3960, థర్డ్ ప్రాసెస్లో 5924. అంటే 3 ప్రాసెస్లో కలిపి మెటీరియల్ని వాళ్ళు 15,084 రూపీస్ని ఇంకర్ అవుతున్నారు. అలాగే వేజెస్కి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రాసెస్లో 4000, సెకండ్ ప్రాసెస్లో 6000, థర్డ్ ప్రాసెస్లో 8000. అంటే ప్రాసెస్ 1 ఒక డిపార్ట్మెంట్ అనుకోండి, ఒక డివిజన్ అనుకోండి, అందులో లేబర్ వేరే ఉన్నారు, సెకండ్ ప్రాసెస్లో లేబర్ వేరే ఉన్నారు, థర్డ్ ప్రాసెస్లో లేబర్ వేరే ఉన్నారు. అందుకే వాళ్ళ రేట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో మొత్తం కలిపేసి 18,000 వాళ్ళు ఇంకర్ అవుతున్నారు. అలాగే ఓవర్ హెడ్ అనేది ఒక్కొక్క డివిజన్ వైజ్ కాకుండా ఎంటైర్ డివిజన్గా ఇచ్చేసారు ఇక్కడ 18,000 అని చెప్పేసి. సో దీన్ని మనం ఎలా అలొకేట్ చేయాలి అంటే క్వశ్చన్లోనే ఇంకా ఇస్తాడు, మనం క్లియర్గా చదివితే ఒక దగ్గర ఏం చెప్తాడంటే ఓవర్ హెడ్ ఈజ్ 100% ఆఫ్ వేజెస్. అంటే మీకు వేజెస్ ఎంతైతే ఇంకర్ అవుతున్నారో వాళ్ళు ఓవర్ హెడ్ రికవరీ రేట్, మనం ఓవర్ హెడ్ చాప్టర్ చదివినప్పుడు మనం దీన్ని కూడా మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఓవర్ హెడ్ని రికవర్ ఎలా చేస్తున్నారంటే అది మెషిన్ అవర్స్ పైన కూడా చేయొచ్చు, లేబర్ అవర్స్ పైన కూడా చేయొచ్చు, ఆర్ లేబర్ అమౌంట్ పైన కూడా చేయొచ్చు. సో ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేజెస్ ఎంతైతే ఇంకర్ అవుతున్నారో ఎగ్జాక్ట్లీ అంతే ఓవర్ హెడ్ కూడా ఇంకర్ అవుతున్నారు. ఇక్కడ చెప్పుకోవడానికి డాష్ ఉన్నప్పటికీ ఈ సెంటెన్స్ మనకు క్లియర్గా చెప్తుంది ఓవర్ హెడ్ ఈజ్ 100% ఆఫ్ ద వేజెస్. అంటే ఇది ఇక్కడ 4000 ఇలాగే వచ్చేస్తుంది, 6000 ఇలాగే వచ్చేస్తుంది, 8000 ఇలాగే వచ్చేస్తుంది. సో మొత్తం 18,000 అక్కడ మనకు ఆన్సర్లో అర్థమైపోతుంది. ఇంకేమంటున్నారంటే రా మెటీరియల్ 1000 యూనిట్స్ని 6 రూపీస్ చొప్పున ఇంట్రడ్యూస్ చేస్తారు. సార్ మళ్ళీ ఇక్కడ ఒక మెటీరియల్ ఉంది కదంటే అది జనరల్ మెటీరియల్, అది నాట్ స్పెసిఫిక్ టు ద నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో ఇక్కడ 1000 యూనిట్స్ని సపరేట్గా ప్రాసెస్ 1లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇంకొకటి అవుట్పుట్ ఎలా వచ్చింది అంటే ప్రాసెస్ 1లో అవుట్పుట్ 950 యూనిట్స్ వచ్చింది. అంటే ఇక్కడ నార్మల్ లాస్ పర్సెంటేజ్ ఇచ్చారు. నార్మల్ లాస్ పర్సెంటేజ్ అంటే మనం ఒక చిన్నగా రివైజ్ చేస్తాను, ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే. నార్మల్ లాస్ పర్సెంటేజ్ ఏంటంటే ప్రతి ప్రాసెస్కి వాళ్ళ ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం కావచ్చు, లేదంటే వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం కావచ్చు, వాళ్ళ ఎస్టిమేషన్ బేసిస్ పైన కావచ్చు, లేదంటే కాంబినేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ దిస్ త్రీ, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాసెస్లో జనరల్గా నాకు 5% లాస్ వచ్చేస్తుంది. సో ఇది నేను అవాయిడ్ చేయలేను, అది నార్మల్ లాసు, నేను ఎంత ప్రయత్నించినా దాన్ని నేను తగ్గించుకోలేను, 5% కన్నా తగ్గించుకోలేను అని వాళ్ళు ఒక డెసిషన్కి వస్తారో అప్పుడు దాన్ని వాళ్ళు నార్మల్ లాస్ 5% అంటారు. దానివల్ల మీనింగ్ ఏంటి అంటే ఆ 5% లాస్ వల్ల వచ్చిన లాస్ని కూడా వేరే యూనిట్స్ ఏవైతే గుడ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయో, అంటే యాక్చువల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయో వాటికి అబ్జార్బ్ చేస్తారు. అదేందో నంబర్స్ న్యూమరికల్గా చెప్తాను. సో ఫస్ట్ ప్రాసెస్లో వాళ్ళు 1000 యూనిట్స్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. సో 1000 యూనిట్స్లో 5% అంటే ఎంత? 50. సో యాక్చువల్ యూనిట్స్ వాళ్ళకి ఎంత వచ్చింది? 950. అంటే 1000 - 50 950. అంటే ఫస్ట్ ప్రాసెస్లో వాళ్ళు ఎంతైతే అనుకున్నారో అంతే ఎగ్జాక్ట్లీ వచ్చింది. అంటే ఫస్ట్ ప్రాసెస్లో వాళ్ళకి అబ్నార్మల్ లాస్ కానీ అబ్నార్మల్ గెయిన్ కానీ రెండు లేవు. ఇక్కడ చూద్దాం, సెకండ్ ప్రాసెస్కి వద్దాం. సెకండ్ ప్రాసెస్లో ఏమన్నారు? 10% అంటున్నారు. అంటే మీరు ఎంతైతే ఆ ప్రాసెస్లో మీరు రా మెటీరియల్ని ఆర్ యూనిట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ యూనిట్స్లో 10% మీకు వేస్టే అవ్వబోతుందని చెప్పేసి. సో నేను ఇంకా సమ్స్ స్టార్ట్ చేయకముందే ఇక్కడ అనాలిసిస్ చేస్తున్నాము. అలాగే మీరు ఎగ్జామ్లో కూడా మీరు క్వశ్చన్ చదువుతున్నప్పుడే మీ అనాలిసిస్ మీకు బ్యాకప్ ద మైండ్ అది స్టార్ట్ అయిపోవాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక సస్పిషన్ మనకు ఉండదు. సో ఇప్పుడు 10% అంటే ఎంత అవుతుంది? అవుట్పుట్ 950 వచ్చింది. సో 950 వచ్చిందంటే 950 మల్టిప్లైడ్ బై 10%. సో 95 యూనిట్స్ నార్మల్ లాస్ అవ్వాలి. ఓకే, సో 950 - 95
అంటే వాళ్ళకు 855 యూనిట్స్ రావాలి, కానీ ఇక్కడ ఎంత వచ్చింది 840 యూనిట్స్ మాత్రమే వచ్చింది. అగైన్ కరెక్ట్గా వినండి, అవుట్పుట్ ఆఫ్ ద ప్రాసెస్ 1 విల్ బికమ్ ద ఇన్పుట్ ఆఫ్ ద ప్రాసెస్ 2. సో ఇక్కడ 950లో 10% వేస్ట్ అయిపోతుంది అంటే వాళ్ళకి ఇంకెంత రావాలి, 855 యూనిట్స్ రావాలి, కానీ ఇక్కడ వాళ్ళకి ఎంత వచ్చింది 840 యూనిట్స్ మాత్రమే వచ్చింది. అంటే 15 యూనిట్స్ని ఎక్కువగా లాస్ అయిపోయారు. అంటే 95 యూనిట్స్ వరకు మనం దాన్ని నార్మల్ లాస్ అంటాము, రిమైనింగ్ 15 యూనిట్స్ని మనము అబ్నార్మల్ లాస్ అంటాము. ఇప్పుడు నెక్స్ట్ దానికి వచ్చేస్తే 15% ఉంది థర్డ్ దానిలో. ఓకే, సో మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ 840 మల్టిప్లైడ్ బై 15% మనకు 126 అవుతుంది. సో 126 మైనస్ చేస్తే 714 వస్తుంది, కానీ ఇక్కడ మనకు 750 వచ్చింది. అంటే మన లాస్ ఎంతైతే అనుకున్నామో అంతకన్నా బెటర్ పర్ఫార్మెన్స్ మనం ఇచ్చాము, కాబట్టి ఇక్కడ అబ్నార్మల్ గెయిన్ ఉంది. సో ఇవన్నీ మనము ఒక సమ్స్లో చేస్తాను, జస్ట్ పే అటెన్షన్. Process 1, Process 2, Process 3. సో 3 ప్రాసెస్కి 3 టేబుల్స్ మనము డ్రా చేసాము. మనం చాలా రోజుల తర్వాత చెప్తున్నాం, ఈ మార్కర్స్ కూడా సరిగా రాయట్లేదు. సో ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3 చేసాము. ఇందాక నేను ఏవైతే థియరిటికల్గా కాన్సెప్చువల్గా చెప్పే ప్రయత్నం చేశానో దాన్ని ఎగ్జాక్ట్లీ మనము ఈ టేబుల్లో మనం ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ ఏమన్నాము, రా మెటీరియల్ 1000 యూనిట్స్ మనం ఇన్సర్ట్ చేసామంటారు. అంటే ఫస్ట్ దాంట్లో ఇట్స్ అన్ ఎక్స్పెండిచర్, మనం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ చేస్తాం. ఎవరికైనా అలాంటి డౌట్ ఉంటే, సో టు ఇన్పుట్ యూనిట్స్, 1000 మల్టిప్లైడ్ బై 6000. అంటే ఇది యూనిట్స్ కాలం, ఇది అమౌంట్స్ కాలం, యూనిట్స్ అమౌంట్. హోప్ మీరు దాన్ని ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. సో ప్రజెంటేషన్ని పైన ఎక్కువ ఫోకస్ చేయకండి, ఎందుకు అంటే ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా ప్రజెంటేషన్ ఉంటుంది, కాన్సెప్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. మీరు మీ బుక్లో రాసినప్పుడు ఇంకా నీట్గా రాసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి మనకున్న కన్స్ట్రెంట్ ప్రకారము అలా చిన్నగా రాస్తున్నాను. సో ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి 1000 యూనిట్స్ 6 రూపీస్. సో 1000 యూనిట్స్ రేట్ పర్ యూనిట్ రాయట్లేదు, మనకు ఆప్షన్ అక్కడ అంత ఫ్లెక్సిబిలిటీ లేదు. సో డైరెక్ట్గా అమౌంట్ రాస్తున్నాను. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, మెటీరియల్ 5200 ఫస్ట్ ప్రాసెస్లో మనము యూస్ చేస్తాం. సో టు మెటీరియల్ ఎంత 5200. సో 5200 ప్రాసెస్ 1లో యూజ్ చేస్తాం. తర్వాత వేజెస్ 4000. సో టు వేజెస్ 4000, రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇన్పుట్ అయిపోయింది, రా మెటీరియల్ అయిపోయింది, వేజెస్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఓవర్ హెడ్ ఉంది, కానీ అక్కడ అమౌంట్ లేదు. నేను కాన్సెప్ట్ ఇందాక చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓవర్ హెడ్ ఈజ్ 100% ఆఫ్ ద వేజెస్. సో మనకి ఇక్కడ 100% ఆఫ్ ద వేజెస్ ఏముంది, వేజెస్ మనకి 4000 ఉంది కాబట్టి మనం 4000 మల్టిప్లైడ్ బై 100%, ఇది 4000 తీసుకుంటాం. సో మనకు ప్రతి కాస్ట్ వచ్చేసింది. దిస్ ఈజ్ ద టోటల్ ఎక్స్పెన్సెస్. అంటే ఇది అంతా ఇన్పుట్కి సంబంధించింది. ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ బై నార్మల్ లాస్. సో నార్మల్ లాస్ ఎంతైతే ఉందో దాన్ని మనము ఒక రెగ్యులర్ ఎక్స్పెండిచర్ కానీ దాన్ని మైనస్ చేసేస్తాము. సో నార్మల్ లాస్ మనకు ఫస్ట్ ఏం చెప్పాడు, 5% అని చెప్పాడు. సో 5% ఇక్కడ రాస్తాను, 1000 మల్టిప్లైడ్ బై 5%. సో మనకు 50 వస్తుంది. సో దట్ విల్ బి యువర్ 50. అండ్ ఆ నార్మల్ లాస్ అంటే ఒక స్క్రాప్ లాగా అనుకోండి, ఒక వేస్టేజ్ అనుకోండి. ఆ స్క్రాప్ని వాళ్ళు 4 రూపీస్కి అమ్ముతున్నారు. సో మల్టిప్లైడ్ బై 4. సో యూనిట్స్ కాలంలో మనకు 50 రాస్తాము, అమౌంట్ కాలంలో 200 రాస్తాం. ఓకే, ఇంకా ఇందాక చెప్పాను కదా, మనకు ఇన్పుట్ 1000 ఉంది,
1000 లెక్క నుంచి నార్మల్ లాస్ 50 పోయింది అంటే 950 రావాలి. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ వాళ్ళ అవుట్పుట్ కూడా ఎగ్జాక్ట్లీ 950 వచ్చింది. అంటే వాళ్ళకు అబ్నార్మల్ లాస్ కానీ అబ్నార్మల్ గెయిన్ కానీ లేదు. సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే బై ప్రాసెస్ 2 అంటే ప్రాసెస్ 1 అయిపోయింది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ కాస్త ప్రాసెస్ 2కి తీసుకెళ్తాం. సో మనం డైరెక్ట్లీ వీ కెన్ రైట్ ప్రాసెస్ 2. మనం ఎన్ని యూనిట్స్ పంపిస్తున్నాము? 950 యూనిట్స్ని పంపిస్తున్నాము. ఏ రేట్కి పంపిస్తున్నాము అంటే ఇక్కడ నేను వర్కింగ్గా రాస్తాను, దెన్ ఐ విల్ ఎరైజ్ ఇట్ ఆల్సో. సో మనకి ఇక్కడ టోటల్ కాస్ట్ ఎంతైతే వచ్చిందో టోటల్ కాస్ట్ మైనస్ నార్మల్ లాస్ అంటే స్క్రాప్ అమ్మడం వల్ల నీకు ఎంత డబ్బులు వచ్చాయో అది డివైడెడ్ బై ఇన్పుట్ అంటే ఆ ప్రాసెస్కి ఇన్పుట్ ఎంత మైనస్ నార్మల్ లాస్ ఇన్ యూనిట్స్. అంటే ఇప్పుడు ఇక్కడ అమౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ అమౌంట్ మైనస్ చేస్తాం. డినామినేటర్లో ఇక్కడ యూనిట్స్ నంబర్లో ఉంది కాబట్టి నార్మల్ లాస్ నంబర్లో మైనస్ చేస్తాం. సో నేను ఇంకా స్పెసిఫికల్గా చెప్పాలంటే టోటల్ కాస్ట్ వచ్చేసి ఇవన్నిటిని యాడ్ చేయండి. $6,000 ప్లస్ 5,200 ప్లస్ 4,000 ప్లస్ 4,000. సో 19,200 టోటల్ కాస్ట్ మైనస్ నార్మల్ లాస్ స్క్రాప్లో 200 పోయింది. సో మైనస్ 200 డివైడెడ్ బై ఇన్పుట్స్. ఇన్పుట్ ఇక్కడ 1000 ఉంది, 1000 మైనస్ నార్మల్ లాస్ స్క్రాప్లో యూనిట్స్ తీసుకోవాలి, అమౌంట్ తీసుకోవద్దు. న్యూమరేటర్లో అమౌంట్ తీసుకున్నాం, డినామినేటర్లో నంబర్ ఆఫ్ యూనిట్స్ తీసుకుంటాం. సో 50. సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు? దిస్ ఈజ్ 19,000 డివైడెడ్ బై 950. మనకి ఎంత వస్తుంది? 20 రూపీస్ పర్ యూనిట్ వస్తుంది. సో ఇక్కడ మనము మల్టిప్లైడ్ బై 20 చేస్తాం. సో మల్టిప్లైడ్ బై 950 19,000 అవుతుంది. సో మనకి ఇక్కడ మీరు ఇక్కడ టోటల్ చేసుకోండి, మీకు అదే వచ్చేస్తుంది. ఇక్కడ 1000, ఇక్కడ 1000, ఇక్కడ 19,200, ఇక్కడ 19,200. ఐ హోప్ ఇది క్లియర్గా ఉండొచ్చు, ఎందుకంటే సింపుల్గా ఉంది కాబట్టి. నెక్స్ట్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది ఇది. ప్రాసెస్ 2లోకి వెళ్దాం. ఫర్ నౌ నేను దీన్ని ఎరేజ్ చేస్తాను. ఇప్పుడు ప్రాసెస్ 1లో అవుట్పుట్ ఏమన్నాము? 950 యూనిట్స్ 19,000 రూపీస్ అన్నాము. అంటే ఇక్కడ మనము 2 ప్రాసెస్ 1 అంటాం. అంటే ప్రాసెస్ 1 అకౌంట్ నుంచి ప్రాసెస్ 2 అకౌంట్లోకి వస్తుందని చెప్పి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసి 950, అమౌంట్ వచ్చేసి 19,000. 19,000 రైట్. సో ఇప్పుడే అయిపోలేదు, మళ్ళీ మనం మన మెయిన్ క్వశ్చన్కి వచ్చేద్దాం. మెయిన్ క్వశ్చన్లో ఏమన్నాం? మెటీరియల్ సెకండ్ ప్రాసెస్లో 3,960 మనం వాడాం. సో టు మెటీరియల్ 3,960 మనం కేర్ఫుల్గా రాయాలి. యూనిట్స్ కాలంలో అమౌంట్ యూనిట్స్ కాలంలో అమౌంట్ కాలంలో యూనిట్స్ అలా రాయకూడదు. వేజెస్ వచ్చేసి 6,000. తర్వాత ఓవర్ హెడ్ వచ్చేసి ఇందాక మనం చెప్పాము 100% ఆఫ్ ద వేజెస్ విల్ బి యువర్ ఓవర్ హెడ్ అని. అది ఈ క్వశ్చన్కి ప్రతి క్వశ్చన్కి అలా ఉండాలనే అవసరం ఏం లేదు. క్వశ్చన్లో ఎలా చెప్తే అలా ఫాలో అవ్వాలి. సో ఇవన్నీ ఇన్పుట్స్ అయిపోయాయి. ఇక్కడ బయటకు వద్దాం. రైట్ సైడ్ బై నార్మల్ లాస్. నార్మల్ లాస్ అంటే ఏంటి? 10% అన్నాడు. అంటే మనం ఇక్కడ యూనిట్స్ ఇంట్రడ్యూస్ చేసింది 950, ఇక్కడ 1000 కదంటే అది ఆ ప్రాసెస్లో. ఈ ప్రాసెస్లో ఓన్లీ 950 మాత్రమే. కాబట్టి 950 మల్టిప్లైడ్ బై 10% అంటే 95 నార్మల్ లాస్ అవుతుంది. నార్మల్ లాస్ని ఏ రేటుకి అమ్ముకుంటామంటే ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు. నార్మల్ లాస్ని వాళ్ళు 8 రూపీస్కి అమ్ముకుంటున్నారు. 95 మల్టిప్లైడ్ బై 8 760 రూపీస్
నార్మల్ లాస్ వల్ల ఆ స్క్రాప్ అమ్మడం వల్ల డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఇన్పుట్లో 950 ఉంది, ఇక్కడ అవుట్పుట్లో ఎంత వచ్చింది 840 వచ్చింది. అంటే బై ప్రాసెస్ 3 అంటే ప్రాసెస్ 2 నుంచి ప్రాసెస్ 3కి ఓన్లీ 840 యూనిట్స్ మాత్రమే వెళ్తున్నాయి. అంటే అర్థం ఏంటి, 950 మైనస్ 95 మైనస్ 840 అంటే ఇంకా 15 యూనిట్స్ మీరు వేస్ట్ చేశారు. అంటే మీరు 855 ప్రొడక్షన్ చేయవలసింది 840 తెచ్చారు కాబట్టి 15 యూనిట్స్ని మీరు అనవసరంగా లాస్ చేశారు. సో దట్ ఈస్ అబ్నార్మల్ లాస్. అబ్నార్మల్ లాస్ ఎంత అంటే 15 యూనిట్స్. సో ఇప్పుడు మనం స్క్రాప్, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్తాను. ఈ ప్రస్తుతానికి ఇక్కడ నేను ప్రొడక్షన్ చేశాను. నేను 850 యూనిట్స్ని నేను ప్రొడక్షన్ చేయాల్సింది 840 మాత్రమే చేశాను. అంటే దాని అర్థమైంది 95 మాత్రమే నా స్క్రాప్ ఉండాల్సిన ప్లేస్లో, సారీ 10% అంటే 95 మాత్రమే స్క్రాప్ ఉండాల్సిన ప్లేస్లో 110 స్క్రాప్ ఉంది. అంటే ఇంకా రిమైనింగ్ స్క్రాప్ కూడా నేను అమ్ముకొని ఉండొచ్చు కదా. అంటే నేను నా నార్మల్ లాస్లో ఇది ఏ రేట్కి అమ్ముకున్నాను, 8 రూపీస్కి అమ్ముకున్నాను. అంటే ఈ అబ్నార్మల్ లాస్ని కూడా 8 రూపీస్కి అమ్ముకోవచ్చు కదా. నువ్వు అమ్ముకోవడం 8 రూపీస్కి అమ్ముకొని ఉండొచ్చు, కానీ అది నీ తప్పు వల్ల జరిగింది. అంటే ఈ అబ్నార్మల్ లాస్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ప్రొడక్షన్ చేయకపోవడం కానీ, లేకపోతే ప్లానింగ్ చేయకపోవడం కానీ, లేదంటే ఎగ్జిక్యూషన్లో ఏమైనా మిస్టేక్ అవ్వడం వల్ల జరిగింది. కాబట్టి నార్మల్ లాస్ని నువ్వు స్క్రాప్తో మల్టిప్లై చేసి ఇక్కడ రాస్తున్నావు, కానీ అబ్నార్మల్ లాస్ని అలా రాయకూడదు. ఈ ప్రాసెస్ 3కి అంటే గుడ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్కి కాస్ట్ పర్ యూనిట్ ఏదైతే వస్తుందో ఈ అబ్నార్మల్ లాస్ కూడా కాస్ట్ పర్ యూనిట్ అదే రావాలి. మళ్ళీ చెప్తాను, నార్మల్ లాస్ స్క్రాప్లో వచ్చినప్పుడు ఆ స్క్రాప్ది ఏ రేట్లో అమ్ముకుంటే ఆ రేట్లో మల్టిప్లై చేస్తున్నాము. కానీ అబ్నార్మల్ లాస్ కానీ లేదంటే అబ్నార్మల్ గెయిన్ కానీ వచ్చినప్పుడు దాన్ని ఇదే రేటుతోటి నువ్వు అమ్ముకోవచ్చేమో బయట మార్కెట్లో. ఇప్పుడు 10 కిలోలు వేస్ట్ అయిపోతే 2 రూపాయలకి అమ్ముకుంటున్నావు, 20 కిలోలు వేస్ట్ అయిపోయినా కానీ 2 రూపాయలకి అమ్ముకుంటావు. అంత మాత్రాన్ని ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా 10 kgs ఏదైతే నీకు అబ్నార్మల్గా లాస్ వచ్చిందో దాన్ని 2తో మల్టిప్లై చేయకూడదు. నువ్వు యాక్చువల్ గుడ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ని ఏ రేటుకి అమ్ముకునేవాడివో అదే రేటుతోటి ఇక్కడ మల్టిప్లై చేయాలి. అంటే మీనింగ్ ఏంటంటే అబ్నార్మల్ లాస్ అండ్ అబ్నార్మల్ గెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఎట్ పార్ విత్ యువర్ గుడ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో ఇప్పుడు మనము ప్రాసెస్ 2కి వచ్చేసి కాస్ట్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇందాక ఫార్ములా రాశాను, దాని కింద ప్రాసెస్ 1 రాశాను, నేను ఎరేజ్ చేశాను మన ప్లేస్ కన్స్ట్రెయిన్ వల్ల. నౌ ఇప్పుడు దీన్ని సేమ్ చూద్దాం. ఇవన్నిటిని యాడ్ చేయాలి, టోటల్ కాస్ట్ అన్నప్పుడు స్క్రాప్ని మైనస్ చేయాలి. అంటే ఈ క్యాలిక్యులేటర్ కొంచెం కొత్తగా ఉంది నాకు కూడా. 19,000 ప్లస్ 3,960 ప్లస్ 6,000 ప్లస్ 6,000 34,960 మైనస్ 760 స్క్రాప్. చెప్పాను కదా, స్క్రాప్ నార్మల్ లాస్ ఎంత అది మాత్రమే తీసుకోవాలి, నువ్వు అనవసరంగా అమ్మినది కూడా తీసుకోకూడదు. డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ 950, స్క్రాప్ ఎంత నార్మల్ లాస్ ప్రకారం 95, అది మాత్రమే తీసుకోవాలి. అంటే మైనస్ 760 34,200 డివైడెడ్ బై 950 మైనస్ 95, సో 855 ఎంత వస్తుంది, 34,200 డివైడెడ్ బై 855 40 వస్తుంది. సో 40 ఈజ్ ద కాస్ట్ పర్ యూనిట్. అంటే ఈ ప్రాసెస్ 3కి నువ్వు పంపిస్తుంది, దట్ ఈస్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ యూనిట్ కదా. ప్రాసెస్ 3ని నువ్వు 40 తోటి మల్టిప్లై చేసినట్టు అబ్నార్మల్ లాస్ని కూడా 40తోనే మల్టిప్లై చేయాలి. మల్టిప్లైడ్ బై 840, సో 33,600 ఇది అవుతుంది. కింద 15 మల్టిప్లైడ్ బై 40 600 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం టోటల్ చేసినప్పుడు ఇక్కడ 950 వస్తుంది, ఇక్కడ చూసినప్పుడు 95 15 100 110 950 ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఇందాక మల్టిప్లై చేసినప్పుడు మనకు 34,960 వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కూడా 34,960 వస్తుంది. ఒకసారి చూద్దాం. 760 ప్లస్ 33,600 ప్లస్ 600, సో 34,960. యా 34,960 రావట్లేదు అంటే మనం ఇక్కడ తప్పేసామని అర్థం, రావాలి. అది హోప్ ఇక్కడ అర్థమైంది అనుకుంటా. నేను ఒక పాయింట్ని మళ్ళీ రివైజ్ చేస్తున్నాను, రిపీట్ చేస్తున్నాను. బట్ అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది మిస్ అయిపోతే సమ్ మొత్తం పోయినట్టే. ఈ అబ్నార్మల్ లాస్ని గుడ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్కి ఏదైతే కాస్ట్ పర్ యూనిట్ వస్తుందో
అదే కాస్ట్ పర్ యూనిట్ తోటి ఇక్కడ మల్టిప్లై చేయాలి, లేదంటే అది తప్పైపోతుంది. సో ఇప్పుడు మనము ప్రాసెస్ 3కి వెళ్ళిపోదాం. సేమ్ కాన్సెప్ట్, ఇది నేను రబ్ చేస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ప్రాసెస్ 3కి వెళ్దాం. ఇక్కడ ప్రాసెస్ 2లో ఏమొచ్చింది, ప్రాసెస్ 3కి 840 యూనిట్స్ పంపించాలని వచ్చింది. సో ఇక్కడ మనము ప్రాసెస్ 2 అంటే ప్రాసెస్ 2 నుంచి వస్తుందని చెప్పడానికి యూనిట్స్ వచ్చేసరికి 840, అమౌంట్ వచ్చేసరికి 33,600 పడుతుంది. అక్కడ ఆగకండి, క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, మెటీరియల్ని మనము 5924 యూజ్ చేస్తున్నాం. సో 2 మెటీరియల్ 5924 to labor or wages, whatever you call it, 8,000 overhead మర్చిపోకూడదు, 100% ఆఫ్ ద డైరెక్ట్ వేజెస్. సో ఇది కూడా 8,000 అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ యువర్ ఇన్పుట్ ఫర్ ద ప్రాసెస్ 3. తర్వాత మనము అవుట్పుట్కి వద్దాం. ప్రాసెస్ 3లో ఏమంటున్నాడు, 15% విల్ బి యువర్ నార్మల్ లాస్. సో బై నార్మల్ లాస్ 15% ఆఫ్ వాట్, యువర్ ఇన్పుట్ ఈస్ 840 అంటే 840 multiplied by 15%. So 126 will be your normal loss in units. Then ఏ రేట్కి అమ్ముకుంటున్నాడు, 10 రూపీస్కి అమ్ముకుంటున్నాడు. సో multiplied by 10. So 1260 will be your normal loss scrap. తర్వాత by finished goods వీడికి ఎన్ని వచ్చాయి, 750 వచ్చాయి. 750 ఒక్కసారి మనము కొంచెం ఫోకస్ చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు, 840 ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి ఎంత వస్తుంది, 750 ప్లస్ 126 876 వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ 876 ఉంది, కానీ ఇక్కడ 840 ఉంది. 840 అంటే మీనింగ్ ఇంకా 36 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 36 యూనిట్స్ విల్ బి యువర్ అబ్నార్మల్ గెయిన్. అంటే అనుకోకుండా బాగా ప్రొడక్షన్ చేస్తాం అంటే మన నార్మల్ లాస్ని తగ్గించుకున్నామని అర్థం. ఒకసారి చూద్దాం నంబర్ కరెక్టేనా, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో 36 విల్ బి యువర్ నార్మల్ గెయిన్. సో దిస్ ఈజ్ యువర్ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇక్కడ ఇది నీ బ్యాలెన్సింగ్ ఫిగర్. కాన్సెప్చువల్ కూడా అర్థం చేసుకోండి. మనం 840 ఇంట్రడ్యూస్ చేసాం ప్రాసెస్ 3లో, 126 పోవాలి. సో 126 పోవాలి అన్నప్పుడు నీకు ఎంత రావాలి, 840 మైనస్ 126. సో నీకు 714 యూనిట్స్ మాత్రమే రావాలి, అంటే 750 యూనిట్స్ వచ్చాయి. అంటే ఇందాక నువ్వు పాప మనం తిట్టావు, నీ వల్ల నాకు ఇంత లాస్ వచ్చింది కదా అని చెప్పేసి, అబ్నార్మల్ లాస్ అయిపోయింది. కానీ వీడేమంటున్నాడు, నువ్వు ఎంతైతే లాస్ తేవాలో అంతకన్నా తక్కువ లాస్ తెచ్చావు, అంటే నాకు గెయిన్ తీసుకొచ్చావు. ఆ గెయినే 36 యూనిట్స్. సో ఈ 36 యూనిట్స్ని కూడా సింపుల్గా మనం ఈ 10 రూపీస్తో మల్టిప్లై చేయకూడదు. ఈ కాన్సెప్ట్ ఏదైతే వాడామో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా, దీని కాస్ట్ పర్ యూనిట్ సేమ్ అవ్వాలి. అంటే ఏం చేస్తాం మనం అంటే, ప్రాసెస్ 3కి టోటల్ కాస్ట్ చూద్దాం. సో టోటల్ కాస్ట్ ఎంత వస్తుంది మనకి, 33,600 ప్లస్ 5,924 ప్లస్ 8,000 ప్లస్ 8,000. సో 55,524 మైనస్ 1260 డివైడెడ్ బై 840 మైనస్ 126. $76 is a cost per unit. Just for confirmation చూద్దాం ఒకసారి. ఎస్, ఓకే. సో 76 ఈజ్ ద కాస్ట్ పర్ యూనిట్. ఇందాక చెప్పిన కాన్సెప్ట్ ప్రకారము ఈ ఫినిష్డ్ గూడ్స్కి మల్టిప్లైడ్ బై 76 చేస్తాము, ఇక్కడ కూడా మల్టిప్లైడ్ బై 76 మాత్రమే చేస్తాము, నాట్ అదర్ థింగ్. ఇది 57,000 అవుతుంది,
ఇది 36 మల్టిప్లైడ్ బై 762736 అవుతుంది. ఇది మొత్తం ఒకసారి యాడ్ చేయండి, ఇది మొత్తం యాడ్ చేయండి. ఫర్ కన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. 57,000 ప్లస్ 1260 58,260 ఇక్కడ 2736 మైనస్ 16,000 మైనస్ 5924 ఇది 100 రూపాయలు తేడా వస్తుంది. $2736 ఎస్ కరెక్ట్. ఓకే 750 multiplied by 76 57,000. ఓకే మళ్ళీ ఇక్కడ తప్పు వచ్చింది. $58,260 ఓకే. సో ఇలా ఈ క్వశ్చన్స్ని ఇలా కాన్సెప్చువల్గా అర్థం చేసుకొని చేస్తే, అర్థం చేసుకోండి ఫస్ట్ టైం. మీ బుక్లో ఇంకెన్ని క్వశ్చన్స్ అయినా ఉండొచ్చు, లాజిక్స్ అయితే సేమ్ ఉంటాయి. ఈ అబ్నార్మల్ గెయిన్కి ఈ ఫినిష్డ్ గూడ్స్కి సేమ్ వాల్యుయేషన్ చేస్తాము, అబ్నార్మల్ లాస్కి మెయిన్ గూడ్స్ కూడా సేమ్ వాల్యుయేషన్ చేస్తాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ 1 నుంచి ప్రాసెస్ 2, ప్రాసెస్ 2 నుంచి ప్రాసెస్ 3 అలా వెళ్ళిపోతాం. ఓకే, సో మీకు ఇది అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇలా మీకు అర్థమైందని అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్. ఇంకా మీకు ఎలాంటి క్వశ్చన్స్ పైన మీకు ఇంకా క్లారిటీ రావాలని అనుకుంటున్నారో అది కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ ఐల్ బీ హ్యాపీ టు మేక్ వీడియోస్ ఆన్ దోస్ టాపిక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.